హలో గాయ్స్, ఈ వీడియోను ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పే ఏ 3 రీజన్స్ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో అవును అని తెలియచేయండి. అండ్ అలాగే మా ఛానల్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్‌లో యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది. అది కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న ఈ హాట్ వేవ్ టెంపరేచర్స్ 43, 44, 45 డిగ్రీల టెంపరేచర్స్ దేనివల్ల వస్తుంది అనే రీజన్స్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి డీఫారెస్టేషన్. ఎక్కడికక్కడ చెట్లు కొట్టేయడం, అడవులు లేకుండా చేయడం, గ్రీనరీని కంప్లీట్గా వ్యానిష్ చేయడం ఒకటి రీజన్. రెండో రీజన్ వచ్చేసి మనం వాడే ఫ్యూయల్ ఎమిషన్స్, వచ్చే వెహికల్స్ నుంచి వచ్చే ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ మన ఇంట్లో వాడే ఫ్రిడ్జెస్ కూడా మనకి కనబడకుండా ఈ టెంపరేచర్ని పొల్యూట్ చేసి వేడిగా తయారవడానికి కారణమవుతాయి. మరి వీటిని అరికట్టాలంటే ప్రస్తుతం మనం చెట్లు నాటే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు గ్రీనరీని పెంచి అలాగే పొల్యూషన్ని కంట్రోల్ చేసే మొక్కల్ని నాటడం మంచిది. అండ్ అలాగే వెహికల్స్ని అవసరమైనంత వరకు తగ్గించుకొని సైకిల్ లేదా నడక లేదా ఈ మధ్యన వచ్చిన ఎలక్ట్రికల్గా వాడడం అయితే యూస్ చేస్తే మనం ఈ పొల్యూషన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.